బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కాంగ్రెస్ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ వల్ల ధనిక రాష్ట్రం అప్పుల రాష్ట్రం అయిందని మండిపడ్డారు. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనన్ని నిధులు బీఆర్ఎస్ పార్టీకి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబానికి వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి మంచి సలహాలిస్తారనుకున్నామని, కానీ కేసీఆర్ మనసంతా విషం నింపుకున్నారని విమర్శించారు. సుమారు 1500 కోట్ల పైగా వైట్ డబ్బు మీ పార్టీ మీ బీఆర్ఎస్ పార్టీలోకి ఎలా వచ్చాయి, ఏమి వ్యాపారం చేశారని మీ కుటుంబ సభ్యులకు ఈనాడు వేలాది కోట్ల రూపాయల ఆస్తులు వచ్చాయి. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకోవాల్సిన అవసరం లేదు. అస్సలు గురుగింజ కింద నలుపుని మీరు గ్రహించకుండా కాంగ్రెస్ పార్టీ మీద నిత్యము ప్రజల కోసం తాపత్రయపడే ఈ ఇందిరమ్మ పార్టీ మీద మీరు గుడ్డ కాల్చి వేయటం మీ మనసులో ఎంత ద్వేషాన్ని నింపుకొని ఎంత తాపత్రయపడుతూ మళ్లీ అధికారంలోకి రావాలి అని పగటి కళ్ళకు అంటున్నారయ్యా. ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఎంత సాఫ్ గా జరుగుతా ఉందో, మీరు గతంలో తరుగు పేరు మీద ఏ విధంగా రైతులను మోసం చేసిండ్రో, ఇలా రైతులకు మీరు ఆ ఎలకతుర్తి భీమదేవరెల్లి ప్రాంతంలో దేవాదుల నుంచి నీళ్లు ఇవ్వకపోతే మేము ఏ విధంగా నీళ్లు ఇచ్చినామో చూపెట్టే ప్రయత్నం చేస్తాం. మీరు మాట్లాడుతున్నారు ఇలా తెలంగాణ సాధించినామని చెప్పుకొని మీకు మీరే మీ వాళ్ళతో భజన కొట్టించుకునే మీరే టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకునే సందర్భంలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు కొంత మీ అగ్గిపెట్టే రాజకీయానికి ప్రాణాలు అర్పించిన వాళ్ళకి కనీసం నివాళులు అర్పించిరా అని అడుగుతా సూటిగా. ఈ రోజు తాపతాపకు ఏం లొల్లి అంటా ఉన్నావు. కింద కేటీఆర్ ముఖ్యమంత్రి అంటుండ్రా, కవిత ముఖ్యమంత్రి అంటుండ్రా, హరీష్ రావు ముఖ్యమంత్రి అంటుండ్రా, నిన్ను తీపమంటురా తెలియదు కానీ మాకు అది చూపెట్టలే కానీ ఊరుకో అంటా ఉన్నావు. అంటే నీ ఇంటర్నల్ క్రైసిస్ ఒకరికి మాట్లాడిస్తే ఇంకోరికి ఇబ్బంది అని ఇంతకుముందు పెద్దలు జూపేలి కిష్టారావు గారు చెప్పినట్టుగా ఏక్ హింద్ ఫౌజ్ లెక్క ఒకరివే మాట్లాడుతుంది. ప్రజాస్వామ్యం లేదా? అరే ఎట్లయినా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొడుకే, ప్రెసిడెంట్ మీరే, సిఎల్పి లీడర్ మీరే. అరే బీసీలో ఇంత పెద్ద ఎత్తున ఉంటే, ఎస్సీలు ఇంత పెద్ద ఎత్తున ఉంటే ఎందుకు పార్టీ అధ్యక్ష పదవులకు అర్హత లేదా? శాసనసభ పక్ష నాయకత్వం చేయలేరా? తెలంగాణ ఉద్యమ చరిత్ర 65 సంవత్సరాలు. మొన్న జరిగిన ఉద్యమం తర్వాత ఉద్యమ సందర్భంలో సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి అటు ఆంధ్రాలో తెలంగాణలో నష్టం జరుగుతుందని తెలిసి కూడా రాజకీయ కోణంలో ఆలోచన చేయకుండా ఒక తల్లిగా అమరవీరులైనటువంటి పిల్లల కడుపు కోత ఎట్టుంటుందో తెలిసిన కన్న తల్లిగా సోనియా గాంధీ పెద్ద మనిషి చేసుకుని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. మరి అటువంటి రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ నువ్వే దేవతని మాట్లాడినావు. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని పదే మీరు పలు సందర్భాల్లో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. మరి ఆనాడు అచ్చా ఎట్లయింది, ఈనాడు మరి మీరు మాట్లాడడానికి అర్థం ఎట్లుంటుంది? రెండవది, 10 సంవత్సరాలనే గొప్పగా పరిపాలించిన దేశానికే ఆదర్శం లేనటువంటి గొప్ప మాటలు చెప్పినటువంటి కేసీఆర్ కు ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ గారికి అప్పచెప్తే ధనిక రాష్ట్రాన్ని ఆనాడు 64,000 కోట్ల రూపాయలుంటే 21 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తే 64 సంవత్సరాలు ఎన్నో ప్రాజెక్టులు కట్టిన నాగార్జున సాగర్ అనే స్టేషన్ చాలా కట్టింది. అయినా కూడా 64 సంవత్సరాల్లో 21 మంది ముఖ్యమంత్రి పరిపాలిస్తే కేవలం 64,000 కోట్లు అప్పుంటే మీరు 10 సంవత్సరాలు ఒక్క ముఖ్యమంత్రి ఇలా 8 లక్షల కోట్ల అప్పు చేసింది నిజమా అబద్ధమా? అధికారం పోయిందన్నటువంటి అక్కసు దాన్ని వెళ్ళగక్కుతూ ఎవడైనా రజతోత్సవ సభ జరుపుకుంటే వాళ్ళ త్యాగాలు, వాళ్ళ విజయాలు, లేదా రేపటి మా పోరాటం ఇది అదే అని చెప్పుకుంటారు. కానీ మరి ఎంతసేపు బాధ అనిపిస్తుంది అని బాధపడుతున్నాడు. ఎవరి కోసం బాధపడుతున్నావయ్యా? కేవలం అధికారం పోయిందనేటువంటి బాధ. అధికారం పోయిన తర్వాత నీ కుటుంబంలో అనేక చీలికలు పేలికలు, అనేక ఆస్తులు అటు ఇటు అవుతున్నాయి, బజార్న పడుతున్నాం అనేటువంటి బాధ తప్ప ప్రజల గురించి నీకు బాధ ఉంటే, నీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే అధికారానికి వచ్చే ముందు ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తా అన్నావు. ఎన్ని ఇల్లు ఇచ్చినావు? ఇందాక మా శ్రీనివాస్ రెడ్డి గారు అన్న చెప్పినట్టుగా 80,000 ఇల్లు ఇస్తే దాంట్లో బిల్లులు ఇవ్వకుంటే మొన్న మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం గారి యొక్క ఆదేశం మేరకు బిల్లులు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మరి ఇంటికొక ఉద్యోగం అన్నావు. మేము 10 నెలలలో 12 నెలలలో 59,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అనేక మంది నిరుద్యోగులను వాడుకొని నువ్వు అధికారానికి వచ్చి
వాళ్ళని అణిచివేస్తే వాళ్ళు చాలా మంది ఆనాడు ఆత్మహత్యలు చేసుకున్నారు.